అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి విచారణ పేరుతో ఎవడబడితే వాడు రావడం. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ లేకపోతే కాదంబరి జత్వాని ఇప్పుడు ఇవాళ వేసినటువంటి సిఐడి ఛార్జ్షీట్ ఏమని ఉంది అందులో? వాళ్ళు నిరపరాధులా కాదా విశాల్ గున్ని అని అడగండి. విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? సీఎం కార్యాలయం ఏంటి? అసలు సీఎం కార్యాలయం సెటిల్మెంట్ల కార్యాలయం అయిందా? ఇది మనం తిట్టింది కాదు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తిట్టింది. అప్పుడు ఎక్కడికి పోయారు ఈ రజని, ఈ రోజా, వరుడు కళ్యాణి? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కాదంబరి జత్వాని సినీ నటి కేసు మళ్ళీ చర్చనీయాంశమైంది. ఆవిడ ఒకప్పుడు బాధితురాలు, అయితే ఇప్పుడు సిఐడి రిపోర్ట్లో ఆవిడ నిందితురాలుగా చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కి మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా సిఐడి పోలీసులు నిగ్గుదెల్చారు. అయితే వైసీపీ ఇక ఇప్పుడు ఏమైపోయింది, టీవీ5 ఇప్పుడేం మాట్లాడదు ఎందుకని ఏబిఎన్ అని చెప్పి పచ్చ మీడియా అంటూ చాలా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకో మాట కూడా ఏమంటున్నారంటే నిరపరాధులైనటువంటి ఐపీఎస్ అధికారులను బలి చేశారు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారంటూ ఒక రకంగా సాక్షి కానీ వైసీపీ మీడియా కానీ విరుచుకుపడతా ఉంది. దీనికి మీరేం చెప్తారు? కాదంబరి జత్వాని కేసుని 2 ఎపిసోడ్లుగా చూడాలి. ఒకటి కాదంబరి జత్వాని, కుక్కల విద్యాసాగర్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, వైస్ వర్స, అవి పర్సనల్ అంశాలు. ఏది ఈమె అతన్ని బెదిరించింది, లేకపోతే అతన్ని ఆమెని బెదిరించాడు, బ్లాక్ మెయిలింగ్, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్, ఈ బ్యాంకు లావాదేవీలు, వసూళ్ళు, ఇదంతా ఒక ఎపిసోడ్. రెండో ఎపిసోడ్ ఏంటి? అక్రమ నిర్బంధం, ఆమె కిడ్నాప్, ఆమెను చిత్రహింసలు పెట్టడం. వాస్తవం. ఇలా మనం 2 ఎపిసోడ్లుగా చూడాలి దీన్ని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఆ 3 ఐపీఎస్లు సస్పెండ్ అయింది హద్దు మీరారు కాబట్టి. అవును. ఇప్పుడు ట్రెస్పాసర్స్ కాబట్టి ప్రాసిక్యూట్ చేయబడ్డారు. కరెక్ట్ సార్. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ లేకపోతే కాదంబరి జత్వాని ఇప్పుడు ఇవాళ వేసినటువంటి సిఐడి ఛార్జ్షీట్ ఏమని ఉంది అందులో? విద్యాసాగర్ బ్యాంక్ అకౌంట్ నుంచి కాదంబరి బ్యాంక్ అకౌంట్కి 1,50,000 పడింది, 50,000 పడ్డాయి, 3 లక్షలు పడ్డాయి, ఏదో మొత్తం ఒక 6,70,000 ఏమో పడ్డాయి అని చూపించారు. ఆ 1,32,00,000 అనేది దొరకలేదు ఆధారాలు. అంటే దానికి బ్యాంక్ ఆధారాలు దొరకలేదు సార్. 1,32,00,000 అనేది ఎలిగేషన్. కానీ ఇక్కడ దొరికింది ఎంత? ఒక 6,40,000 ఏమో ఆధారాలు కనపడ్డాయి. కాదంబరి అకౌంట్లోకి పడ్డాయి, లేదు వాళ్ళ అమ్మ ఆమె జాయింట్ అకౌంట్లో కూడా పడ్డట్టున్నాయి. ఇక్కడ విద్యాసాగర్కి ఆమెకి రిలేషన్, పరిచయం ఇది 2013 నుంచి ఉంది. అంటే ఏడు వైపు కూడా ఒక రకంగా మిస్టేక్ ఉన్నట్టే కదా సార్. 2014లో అకౌంట్లో పడ్డాయి డబ్బులు, 2015లో పడ్డాయి. ఇక్కడ ఏంటి, ఆమె అతన్ని బ్లాక్మెయిల్ చేసిందా ఒక ఎపిసోడ్, మళ్ళీ అతను ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, అదే ఏది న్యూడ్ వీడియో కాల్స్, లేకపోతే వేధింపులు. ఇప్పుడు ఇది తీసే, అది పర్సనల్ రిలేషన్, గలీజ్ వ్యవహారం, అది తీసి పక్కన పెట్టు. ఇప్పుడు అక్కడ ముంబైలో ఆమె కేసు పెట్టింది పారిశ్రామికవేత్త మీద. పెట్టినటువంటి కేసుకి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆ ముంబైలో పెట్టిన కేసు ఏంటి, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఏంటి సంబంధం? ఇక్కడ ఒక తప్పుడు కేసు పెట్టి ఆమెను అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. అది కదా మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేది. డెఫినెట్గా చేశారు, కానీ వాళ్ళు నిరపరాధులు అంటూ సాక్షి మీడియా చెప్తుంది. వాళ్ళు నిరపరాధులా కాదా విశాల్ గున్ని అని అడగండి. విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? ఆయన ఇచ్చాడు కదా, ఆయన 161 స్టేట్మెంటు ఏమని ఇచ్చాడు? ఆయన స్పష్టంగా ఇచ్చాడు. ఏంటి? నన్ను పిలిచారు సీఎం ఆఫీస్కి, నేను సీఎం ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ మా బాస్ ఉన్నాడు, కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు కమిషనర్, అక్కడే మా ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు, వాళ్ళు చెప్పారు, వాళ్ళే టికెట్ బుక్ చేశారు. అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే అసలు ఏ విధంగా ఈ ఐపీఎస్ని మీరు ముంబై పంపిస్తారు? కరెక్ట్, అది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అది ఏంటి, వీటన్నిటికీ కూడా ప్లాట్ఫామ్ ఏంటి? సీఎం ఆఫీస్, సీఎం కార్యాలయం ఏంటి? అసలు సీఎం కార్యాలయం సెటిల్మెంట్ల కార్యాలయం అయిందా? ఇది మనం తిట్టింది కాదు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తిట్టింది, షర్మిల గారు. నువ్వు స్టీల్ ప్లాంట్ అన్నాయి, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తానన్నావన్నాయి, స్టీల్ ప్లాంట్ ఎదురన్నా ఆయన సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావన్నా. ఇది మనం అన్నమాట కాదు, ఎవరు షర్మిల తిట్టిందనమాట. ఇప్పుడు ఆమెని కిడ్నాప్ చేసి తీసుకురావటం, ఆమె తల్లిని ఆమె తండ్రిని నిర్బంధించి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఏంటి, ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయ్ తల్లి, ఆర్మీ రిటైర్డ్ తండ్రి, అరే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళని తీసుకొచ్చి
తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీరు ఏమన్నా కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? మీకు ఆ హక్కు ఎక్కడుంది? 5 రోజులు చిత్రహింసలు పెట్టారు గెస్ట్ హౌస్లో. అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి విచారణ పేరుతో ఎవడు పడితే వాడు రావడం. ఒక నిరంకుశ రాజు పాలనలో జరిగినట్టుగా వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు. అసలు ఎంత నరకం ఆ అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు ఆమె మీద మనకేం సానుభూతి లేదు, ఆమె మంచిది అని చెప్పి మనమేమి కితాబ్ ఇవ్వట్లా. ఇక్కడ ఇష్యూ ఏంటి? అక్రమ నిర్బంధం. 43 రోజులు జైల్లో పెట్టారు. ఆ ముంబై కేసు ఆమె విత్డ్రా చేసుకున్నట్టుగా పేపర్ ఇచ్చినాకే వదిలిపెట్టారు. ఇప్పుడు బాధితురాలిగా కాదంబరి జత్వానీకి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంది. ఎవరు బాధితులైనా ఆ బాధితులకి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటి అసలు ఇప్పుడు గుంటూరు ఎక్కడో ఒక మహిళను వ్యవస్థ చేశారనేది దాన్ని కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. పేరుని అని కూడా గట్టిగా ఆయన మాట్లాడి, అంటే పచ్చ బిళ్ళ ఉంటే అక్కడ నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా పతనం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ఇప్పుడు వైసీపీ నిరసనలకు పిలిపించింది. రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రజని, ఆ వరుడు కళ్యాణి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఏది ఆ నిందితుడిని కాపాడిందా ఈ ప్రభుత్వం? లేదు కదా, అతని మీద కూడా యాక్షన్ తీసుకుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. రమణమూర్తి, ఆ మల్లెల వెంకట రమణమూర్తి తెలుగుదేశం కార్యకర్త, సస్పెండ్ చేశారు పార్టీ. ఆ రోజు చేబ్రోలు కిరణ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అంతే తీసుకున్నారు, సొంత పార్టీ వ్యక్తి అయినా. అది కదా ఇవాళ చట్టం ఎవరికి చుట్టంగా. ఏది ఇవాళ తెలుగుదేశం వాళ్ళైనా జైలుకి పోవాల్సిందే. నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ వాడిని ఏమన్నా జైల్లో పెట్టావా? కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు సుబ్రహ్మణ్యంని డ్రైవర్ని చంపితే అసలు కనీసం ఖండించకపోగా ఇప్పటి వరకు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా ఆయన స్టేజ్ పంచుకున్నాడు అనంతబాబుని. వాళ్ళ నైతిక హక్కు ఉందంటారా? ఎమ్మెల్సీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడెంత నేరం చేస్తే అతనికి అంత ఉన్నత పదవి ఇచ్చావు కదా. చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళాడు జోగి రమేష్, మంత్రి పదవి. అప్పుడు దాకా ఎమ్మెల్యే కాస్త మంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఇవాళ ప్రజల్లో ఏంటంటే చర్చ, అప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది, ఇప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇదే నా పోలీసింగ్ అంటున్నాడు, ఇదే నా సుపరిపాలన అంటున్నాడు. చాలా అమాయకంగా అసలు చాలా గొప్ప పరిపాలన గతంలో అందించినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇదే పోలీసింగ్ కాబట్టే రమణమూర్తిని జైలుకి పంపింది, కాబట్టే కిరణ్ని జైలుకి పంపింది, తెలుగుదేశం వాళ్ళనేమో వదిలేయలేదు. కాబట్టే సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది. ఏది అతను ఎవరు? సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో సిఐని సస్పెండ్ చేయటం కాదు, అసలు జైలుకు పంపారా. నువ్వే నీ హయాంలో పోలీసింగ్ ఇలా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలీస్ అధికారి ఇలాంటి యాక్షన్ తీసుకున్నట్టు లేదు. కేసు పెట్టావా, సస్పెండ్ చేసావా? నీ హయాంలో ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు చెలరైపోలేదు? అవును, ఆయనకి ఇంట్లో వ్యక్తుల్లాగా, అంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి 70 ఏళ్ళ వృద్ధులను కూడా వేధించారు. గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఏమంది? ఈ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది, నేను ముఖ్యమంత్రిని కలిశాను, ఆయన దేవుడు అంది. అంటే బాధితులు ముఖ్యమంత్రిని దేవుడు అని అన్నారంటే అక్కడే నీకు అర్థమైపోవట్లా. నువ్వు అలా ఎవరన్నా బాధితులతో అనిపించుకున్నావా? లేదు కదా, అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బాధితులే నిందితులుగా మారి నువ్వు ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇప్పుడు నీ హయాంలో వివస్త్రలను చేయలేదా మహిళల్ని? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకాశం జిల్లా చిన్నగంజాం మత్స్యకార మహిళ పద్మ వివస్త్రం చేశారు. అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసి చచ్చిపోయింది. అసలు స్పందించలేదు కూడా ఆ టైంలో. తెలుగుదేశం మహిళలు నాయకులు ఎవరు, అనిత లేకపోతే అనురాధ, వీళ్ళంతా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అప్పుడు ఎక్కడికి పోయారు ఈ రజని, ఈ రోజా, వరుడు కళ్యాణి? ఎందుకని మత్స్యకార మహిళ చినగంజాం పద్మని పరామర్శించలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు? ఇప్పుడు ఇవాళ ఏదో గుంటూరు వచ్చి పడ్డారే. ఇప్పుడు ఒకటి అసలు ఒక అంగన్వాడీ కార్యకర్త ఎవరో ఆమె సూసైడ్ నోట్ రాసింది, పేరుని నాని పేరు పెట్టింది. ఇప్పుడు మీరేదో పేరుని నాని అంటే చెప్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు సార్ ఆయన దీని మీదనే. అది చూపించాలా? సూసైడ్ నోట్లో మీ పేరు ఉందండి, అప్పుడు మీరు ఎక్కడున్నారు, మీరు ఏం స్పందించారు, మీరు మంత్రిగా ఉన్నారు, నేను చచ్చిపోవడానికి కారణం పేరుని నాని అని చెప్పి ఆమె రాసింది. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ మంత్రుల పేర్లు రాశారా సూసైడ్ నోట్లలో? అంటే ఇప్పుడు ఒకటి ఏది, నూర్జహాన్ ఎక్కడున్నారు? నూర్జహాన్ తన కొడుకుని కూతుర్ని భర్తని రైలు పట్టాల మీద కట్టేసి చచ్చిపోయారా? సామూహిక ఆత్మహత్యలు నంద్యాలలో. కరెక్ట్ సార్, ఆయన మీద సలామా అబ్దుల్ సలాం సార్. ఆ నూర్జహాన్ లేకపోతే ఆమె కూతురు సల్మా రైలు పట్టాలకి కట్టేసుకుని చాలా హృదయ విదారకంగా, అసలు తలుచుకుంటేనే హృదయం బరువు. పలకరించారా నూర్జహాన్ దగ్గరికి? నూర్జహాన్ కుటుంబాన్ని పరామర్శించిందా ఈ రోజా లేకపోతే ఈ రజని, ఈ వరుడు కళ్యాణి? అంటే నేను ఒక ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజమండ్రిలో ముస్లిం మహిళ గ్యాంగ్ రేప్, దాచేపల్లిలో ముస్లిం మహిళ గ్యాంగ్ రేప్, మర్డర్, చంపేశారు. ఎక్కడో దాకేందుకు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల నాగమ్మ
గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్, సామూహిక అత్యాచారం చేసి చంపితే వెళ్ళారా? కానీ ఆయన సానుభూతి కూడా ప్రకటించినట్టుగా ఏ మీడియాలో లేదు సార్. ఆయన స్పందించడు. ఆయన వైసీపీ నాయకులు ఎంతమందిపై అత్యాచారాలకు పాల్పడ్డారు? ఒక్కళ్ళనన్నా మీరు సస్పెండ్ చేశారా? ఇవాళ ఇది ఏది తెలుగుదేశం ఎలా వెంటనే స్పందిస్తోంది. ఇప్పుడు ఆదిమూలం ఎవరో ఎమ్మెల్యే పైన ఆరోపణలు వచ్చాయి, సస్పెండ్ చేసేశారు. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. అంటే ఎవరైనా చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు దాకా తప్పు చేశాడంటే అసలు అది నిజమో కాదో తెలియకుండా ముందే సస్పెండ్ చేసేస్తున్నారు. పోలీస్ అధికారులు కానిస్టేబుల్ దగ్గర నుంచి అసలు డిఎస్పీ ఎవరైనా సరే తప్పు చేస్తే సస్పెండ్ చేయటం, జైలుకి పంపటం చట్టం ఎవరికి చుట్టం కాదని ఈ ప్రభుత్వం ఇవాళ ఆచరించి చూపిస్తోంది. అదే జగన్మోహన్ రెడ్డి చట్టం వైసీపీ చుట్టం అయింది. ఇప్పుడు ఇతను ఇప్పుడేది అక్కడికి పోయామంటాడు, ఆ సీదిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లోడు 18 ఏళ్ళు, హోమిసైడ్ సెక్షన్ పెడతారా? చనిపోయిన వ్యక్తి మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ఆ పసిబిడ్డల మీద కానీ కనీసం సానుభూతి తెలపలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా కామమ్మ దానయ్య తల్లి కామమ్మని వరుడు కళ్యాణి పరామర్శించిందా? ఎవరు కూడా ఆ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ కుటుంబాన్ని అంటే ఏంటి మీరు సెలెక్టెడా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకి పొరలు గమ్ముతాయా? ప్రతిపక్షంలో ఇప్పుడు పరామర్శలు, మొసలి కన్నీరు రాజకీయంగా వాడుకోవడం తప్పితే నిజంగా ఆ బాధిత మహిళల మీద కానీ ఆ కుటుంబాల మీద కానీ వాళ్ళకు ఉన్నట్టుగా అర్థం కావట్లేదు. అరే అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏది శ్రీకాకుళం సీదిరి ఆరవ వర్మని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇదేం పోలీసింగ్ అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తని అరెస్ట్ చేసి జైలుకి పంపితే ఇదేం పోలీసింగ్ అంటాడు. అంటే నీకు నచ్చనిది పోలీసింగ్ ఇక్కడ ఇప్పుడు అమలు అవుతుందా? థ్యాంక్ యూ సార్. నమస్తే.